ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖలో విస్తృత స్థాయి భేటీ నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన సేనతో సేనాని కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. ఈ నెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 29న పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చర్చిస్తామని, పర్యావరణం, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన, ఏడాది నుంచి అందించిన సుపరిపాలననైనా చర్చిస్తామన్నారు. ఇక ఈ నెల 30న జనసేన మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు మంత్రి నాదెండ్ల. ప్రకటించినట్టు 30 తారీఖున జరగబోయే కార్యకర్తల సమావేశమే కాకుండా విశాఖపట్నంలో 3 రోజులు ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. 28వ తారీఖున ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ లెజిస్లేచర్ విభాగం, జనసేన లెజిస్లేచర్ పార్టీలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. వైఎంసీఏ ప్రాంగణంలో బీచ్ రోడ్ పైన ఉదయం 9 గంటలకు. దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే, పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత. ఈ రోజున వాళ్ళు ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొత్త ఆలోచనలతోటి ముందుకొచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచులు, మహిళలు, వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్ 29వ తారీఖున